అసెంబ్లీలో జరిగిన 42% అనేది భారతదేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఇక్కడనేమో 3 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇదంతా చట్టబద్ధత లేని వ్యవహారము. ఈ రిజర్వేషన్ అనేది అందరు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో మోసానికి గురి అవుతున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో చర్చనే జరగలేదు. అక్కడ 9 షెడ్యూల్లో తమిళనాడు తరహా పెట్టలేదు. పెట్టంది రిజర్వేషన్ అనేది ఒకసారేమో క్యాబినెట్లో పెడతారు, ఒకసారేమో అసెంబ్లీలో ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపేటప్పుడేమో బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుంది, మిగతా పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. కానీ అక్కడ గవర్నర్ దగ్గర పోయి పెండింగ్ ఉంటుంది ఆర్డినెన్స్, మళ్ళా రాష్ట్రపతి దగ్గర పోయి పెండింగే ఉంటుంది. పార్లమెంట్లో అసలు చర్చ అనేదే జరగలేదు. అఖిల పక్షాన్ని తీసుకుపోలేదు కాంగ్రెస్ ప్రభుత్వము. తీసుకోకుండా ఈరోజేమో కొత్తగా జీవో తెచ్చి ఎలక్షన్ జరిపిద్దాము, నుదిర్లు తెచ్చుకుందాం అనే దాని మీద చేస్తున్నారు. కానీ నిజమైన రిజర్వేషన్ అంటే డెడికేషన్ ద్వారా కులగణన జరిగినప్పుడు మా కులగణనలో బీసీల సంఖ్య 56% 3-3గా తేలింది. ఈ చట్టబద్ధత లేనిది కాబట్టి మాకు 56% ఇవ్వండి. రాహుల్ గాంధీ ఏమన్నాడండి? జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. ఆ విధంగా ఇవ్వండి. కానీ ఆ విధంగా ఇవ్వకుండా చట్టం చేస్తామంటే చట్టం పార్లమెంట్లో అమలు కాని చట్టం, అది ఎందుకు ఉపయోగం లేని చట్టం. ఈ 3 పార్టీలు బీసీలను మోసానికి గురి చేస్తున్నాయి, ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు 100 రోజులు అయిపోయింది, ఇప్పుడు 4 నెలల టైం అవుతుంది. ఎలక్షన్ జరిపించుకుందామనే తంతే కానీ నిజమైన బీసీలకి స్పష్టంగా రిజర్వేషన్ ఇవ్వాలని ఏ పార్టీకి మనసులో లేదు. ఎందుకంటే మా 2 కోట్ల మందికి మేమంతా ప్రతినిధులం. అందరినీ మోసానికి గురి చేస్తున్నదని మా బీసీలు అనుకుంటారు. మాకు 56% మేము ఉన్నాం కాబట్టి 3 పార్టీలు మాకు 56% రిజర్వేషన్తోనే ఎలక్షన్ జరిపించాలి. ఇంకోటి, ఉపరాష్ట్రపతికి పదవికి పెట్టిండ్రు. ఎవరిని పెట్టిండ్రు? సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఏమో రాధాకృష్ణన్ బీసీని పెట్టింది. ఎందుకంటే మా పొలిటికల్ ఫ్రంట్ ద్వారా, ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా మేము బీజేపీ అధ్యక్షునికి లెటర్ రాస్తే అక్కడనేమో బీసీని పెట్టిరు. కానీ ఇక్కడ 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ ఒక్క బీసీ కూడా అర్హుడు లేడా ఉపరాష్ట్రపతి పదవికి? ఉన్నారు కదా. ఇక్కడ కూడా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసులు ఉన్నారు. వాళ్ళని పెట్టచ్చు కదా ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తంలో ఉన్న పదవులలో మొత్తము అగ్రవర్ణాలే ఉన్నారు. అసలు మా సంఖ్యాపరంగా ఎక్కడన్నా ఉద్యోగాలలో ఉందా, విద్యలో ఉందా, కాంట్రాక్టులలో ఉన్నదా? రాహుల్ గాంధీ భారత్ జోడో ఇచ్చిన మాట ఇక్కడ అసలు నడవడం లేదు. అసెంబ్లీలో ఏం చెప్తుండు? నేను మొత్తం రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే నడుస్తున్నా అని చెప్తుండు. కానీ ఇక్కడ జరిగేదంతా ఆపోజిట్ జరుగుతుంది. అందుకే మా బీసీ సంఘాలందరూ కూడా, మా బీసీ సంఘం ఉపాధ్యక్షుడు దుర్గయ్య అన్న, మా కన్వీనర్ ఐలెంకన్న, మా సంఘాల అధ్యక్షుడు దామోదర్ గౌడ్, మా శ్రీనివాస్ గౌడ్, వీళ్ళందరం కూడా మేము చాలా ఆవేదనకు గురి అవుతున్నాము, నష్టపోయినాము అనేది మాకు అర్థమవుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఎక్కడ జరగడం లేదు. అధికారం వచ్చే వరకేమో ఒక తీరుండ్రు, అధికారం రాకముందు నుంచే బీసీల దగ్గర ఓట్లున్నాయి కానీ డబ్బులు లేవని మోసానికి గురి అయిపోయినాము. మేము ఉన్నది పోయింది, అన్ని తీరులో నష్టపోయినాం బీసీలం. అందుకే ఆవేదనతో ఉన్నాము. మాకు 56% ఇచ్చే ఎలక్షన్ జరిపించాలి. 3 పార్టీలు కూడా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా. ఈరోజు అసెంబ్లీలో చర్చ చూసాం. దాదాపు ఇప్పటికే 2-3 సార్లు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకే అంశం మీద. పోయినసారి అసెంబ్లీలో ఆర్డినెన్స్ అన్నారు, అంతకుముందేమో 9th షెడ్యూల్లో చేర్చడానికి పార్లమెంటుకు పంపుతున్నాము గవర్నర్ ద్వారా, రాష్ట్రపతి ద్వారా అని చెప్పన్నారు. మళ్ళీ ఈరోజేమో జీవో విడుదల చేస్తామని చెప్పేసి, అంటే
కనీసం ఒక అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఇంత పెద్ద రాష్ట్ర ఒక ప్రభుత్వాన్ని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే స్పష్టత లేదు. మరి అది ఏదో పరిపక్వత లేని ఈ నిర్ణయాలు చేసుకుంటా ఈరోజు చిన్నపిల్లల ఆటల్లాగా బీసీలని వాడుకుంటా ఉన్నది. పార్లమెంట్లో మొన్న పార్లమెంటు సందర్భంగా జంతర్ మంతర్ దగ్గర ఇప్పటికి 2 సార్లు ముఖ్యమంత్రి గారు ధర్నా పేరుతోటి ఒక నాటకానికి తెరలేపడం జరిగింది. మళ్ళా పార్లమెంటు జరుగుతున్న క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి కనీసం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడకపోవడం అనేది ఒక భాగం. కానీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఒక్కనాడు కూడా అందులో చర్చ జరపలేదు. ఏదో తూతూ మంత్రంగా ఏదో ఉట్టిగానే ఏదో వాయిస్ ఇచ్చారు. అదేది వేరే అంశాలు జరుగుతున్నప్పుడు. ఇంత రాహుల్ గాంధీకి సంబంధించి దాదాపు 250-240 మంది ఎంపీలు ఉన్నారు. వారు ఎన్నడన్నా మాట్లాడిరా? వాళ్ళకి సంబంధించిన చర్చ జరిపిరా? అది లేదు. పైగా బీజేపీ వైఖరి కూడా అంతే ఉంది. మోడీ బీసీ అంటా ఉన్నారు. గుజరాత్లో ఏమో ముస్లింలతో కూడా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మోడీ మాట్లాడతాడు. ఇక్కడ మాత్రం అసెంబ్లీలో తీర్మానం అప్పుడు బీసీ మాట్లాడలేదు, మన ముస్లిం చర్చ రాలేదు. మరి పార్లమెంటుకు బిల్లు పంపాలి రాష్ట్రపతి ద్వారా అన్నప్పుడు మీరు ముస్లింలు లేకుండా తీర్మానం చేసి పంపండి అంటారు. అంటే ఇక్కడ ముస్లింలు అంటే ఏంది? అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఫకీర్లు కావచ్చు, సాయిబులు కావచ్చు, దూదేకులోలు కావచ్చు, మన చిన్న చిన్న కులాలకు సంబంధించిన ముస్లింలని మీరు ముస్లింలు అని చెప్పేసి ఆ పేరుతోటి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటామని చెప్పేసి ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం అనేది బీజేపీకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి బీఆర్ఎస్ గోడ మీద పిల్లిలాగా ఇటైతే అటు అటైతే ఇటు 10 ఏళ్ళు పరిపాలన చేసి 33% ఉన్నటువంటి రిజర్వేషన్లని ఇప్పుడు దాదాపు 23 అమలని చెప్పేసి 17-18% కుదించి స్థానిక సంస్థల్లో బీసీల ప్రాధాన్యతను తగ్గించి టోటల్గా ఇబ్బంది పాలు చేసినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడడానికి ఏ స్థితితో మాట్లాడుతూ ఉన్నారు? 10 ఏళ్లలో ఏమైనా గాడిదలు కాసిర్రా? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేయలేదు? కనీసం మీ పార్టీ అన్న అధికారంలో, మీ పార్టీ అన్న మాకు 56% మేము ఎంత ఉన్నావు అంతన్నా సీట్లు కేటాయించాల్సి ఉండే కదా. 3 పార్టీలు ఒకటాను ముక్కలో లాగానే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం రకరకాల నాటకాలు ఆడుతూ ఉన్నారు. మేము బీసీలము ఇంతకాలం మీకు ఊడిగం చేయడం జరిగింది. ఎంతకాలం ఊడిగం చేయించుకుంటారు? 78 సంవత్సరాలుగా మీ రాజకీయ పార్టీలు, ఒక రెడ్డి పార్టీ, ఒకటి ఎలమ పార్టీ, తర్వాత కమ్మల పార్టీ, రకరకాల పార్టీల పేరుతోటి బీసీలని జెండాలు మోపించుకోవడానికి, ఓట్లు వేయించుకోవడానికి, మమ్మల్ని దోచుకున్న డబ్బుని మళ్ళీ మా మీద ఎన్నికలప్పుడు పెట్టుబడి పెట్టి మమ్మల్ని ఎన్నికలలా కొనుక్కునేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు తప్ప ఈ రాజకీయ పార్టీల పట్ల మాకు విశ్వాసం లేదు. ఒక నూతన ప్రత్యామ్నాయం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీతోటి బీసీలకు ఏం వనకూడదని చెప్పేసి మాకు స్పష్టమవుతా ఉంది. మేము రకరకాల పేర్లతోటి మమ్మల్ని ఆడుకుంటా ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలకు సిద్ధశుద్ధి ఉంటే 56% మేము ఉన్నాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేసి రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాలలో కూడా మాకు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అట్లా కల్పిస్తేనే మిమ్మల్ని నమ్ముతాం. లేకపోతే మాత్రం మా పట్ల మీ రాజకీయ పార్టీలకు సిద్ధశుద్ధి లేదనేటువంటిది మాకు ఉన్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం. రాజకీయ పార్టీల వైఖరి బీసీ రిజర్వేషన్ల పట్ల కొండను దొవ్వి ఎలకలను పట్టినటువంటి చందనంగా ఈరోజు తయారైంది. గతంలో ఎన్టీ రామారావు గారు 33% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ అమలు చేస్తే వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసింది? అందరికీ తెలిసిన విషయమే. 33% రిజర్వేషన్లు ఉంటే దాని కోర్టుకు వెళ్ళారని చెప్పేసి దాన్ని 18% కుదించే కదా పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళి బీసీలో గొంతు చేశారు. ఆ విధంగా కావద్దని చెప్పేసి 42% చట్టబద్ధత కావాలని చెప్పేసి ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కానీ జీవోల ద్వారా రిజర్వేషన్ అమలైతే ఒక్క రాష్ట్రం పేరు చెప్పమని చెప్పేసి సంబంధంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి.
అట్లా కాకూడదని చెప్పేసి రాష్ట్రంలో కులగణన చేసి డెడికేషన్ కమిషన్ వేసి బీసీ కమిషన్ వేసి న్యాయ నిపుణులతో చర్చించి మీరు ఇంత ఆర్భాటంతో చేసినటువంటి బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి 3 నెలలు ఉంటే ఒక్క రోజు కూడా 3 నెలలు నిద్రపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలు ఏ ఒక్క రోజు కూడా రాష్ట్రపతిని కలవడంలో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడంలో కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఫైనల్గా పార్లమెంటు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు బీసీల ఓట్లు ముఖ్యం కాబట్టి మీరు ఈ ఓట్లను ఉద్దేశంగా పెట్టుకొని మీరు పార్లమెంటు దగ్గర జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిరు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో ఓబీసీ సభ నిర్వహించారు. కానీ ఇంత చేసినటువంటి మీరు పార్లమెంటులో 235 మంది ఉన్నారు ఇండియా కూటమి నుంచి. ఒక్కరన్నా బీసీల రిజర్వేషన్ల మీద పార్లమెంట్లో మాట్లాడారా? ఈ యొక్క జీవో అంటున్నారు కాబట్టి ఈ జీవో మీద కూడా మాకు నమ్మకం లేదు. కాబట్టి ఒకటే డిమాండ్, ఈ రాష్ట్రంలో 56% జనాభా ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కమ్యూనిస్టులు అయినా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయినా 56% రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి. అన్ని రాజకీయ పార్టీలు దానికి ఆమోదం తెలపాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది దాదాపు ఒక 2 సంవత్సరాల రాజకీయ ప్రక్రియ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన తర్వాత మరి ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు అనేక కార్యాచరణలు రూపొందించుకొని ఇంత పెద్ద ఎత్తున ఈ అంశం ముందుకు వచ్చినాక మరి దీన్ని అడ్డుకుంటాము ఆపేస్తామని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడడం చాలా విడ్డూరకరం. వెంటనే ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా చిత్తశుద్ధి పాటించాలని, మరి బీసీలకు ఒకవేళ పార్టీల పరంగా ఇస్తే 56% రిజర్వేషన్లు ఇచ్చి మరి ఎన్నికలకు పోవాలని, లేని ఎడల ఎన్నికలను పోతే మేము అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అందరూ పెద్దవాళ్ళు అన్ని సమస్యలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క నిజంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలు అని చెప్తా ఉన్నారు. బీసీలకు న్యాయం జరగాలనేది ప్రతి పార్టీలు అన్నీ చెప్తా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్ల విధంగా అన్ని విధాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ రిజర్వేషన్ ఏదో ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే పంపించిందో ఆ బిల్లును మరి పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇది పాస్ చేస్తే మరి బీసీ వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని అన్నిట్లా కంపల్సరీ అందరూ ఇట్లా అన్ని పార్టీల వాళ్ళు చెయ్యి ఊపి ఆ పూటకు మాట్లాడుతున్నారు తప్ప మరి ఈ యొక్క అన్ని బీసీ కులాలు అన్ని సంఘాలు కూడా ఈరోజు ముందుకొచ్చి మరి ఈ విధంగా చెయ్యండి అని చెప్తున్నప్పుడు హామీలు ఇచ్చారు. ఈ యొక్క ఎలక్షన్ వస్తుంది, అన్ని పార్టీల లోపల మరి 56 రిజర్వేషన్ అంటారు, ఈ మధ్య 42 అన్నారు. ఏదో ఇస్తే మరి రాజకీయ పరంగా ఈ యొక్క రాజకీయమే అయితేనే కదా అందరూ బీసీలు ముందుకు వచ్చేది. ఏదో వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారమే, కులవృత్తులు చేసే వాళ్ళకి కులవృత్తులే అంటే ఏ విధంగా ఎదుగుతారో మీరే మనస్ఫూర్తిగా మరి రాజకీయాల్లో ఎప్పటి నుండి ఉన్నారు కాబట్టి ఈ కులగణన చేయడం వల్ల ఈ రిజర్వేషన్లు ఇచ్చేడు వాడ బీసీ వాళ్ళు కంపల్సరీ ముందుకు వస్తారు, ఆర్థికంగా ఎదుగుతారు, మరి రాజ్యాంగ పరంగా కూడా ఎదుగుతారని నా మనస్ఫూర్తిగా. తొందరలో ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క బిల్లును పాస్ చేసి అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని వాళ్ళ మదిలో ఉంది. కానీ ఏంటంటే గత అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు ఆర్డినెన్స్ ద్వారా ఆల్రెడీ గవర్నర్కు పంపించారు. మరి అంతకంటే ముందు ఒక బిల్లు పాస్ చేసి మనకి రాష్ట్రపతి దగ్గర ఉంది. ఈ జీవోల ద్వారా ఆర్డినెన్స్ల ద్వారా ఇలాంటి యొక్క బిల్లు కోర్టులో నిలబడదు. ఎందుకంటే ఇలాంటి నిలబడేవైతే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. ఆ చట్టాలు చేసిన ఏంటంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చర్చ జరిగినప్పుడు ఏంటంటే అది చట్టరూపం దాలుస్తుంది. కానీ ఇలాంటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏంటంటే మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర సర్కారు గతంలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా మరి చేసింది. కానీ ఆ ధర్నాకు ఆ రాష్ట్ర హైకమాండ్ అయినటువంటి కనీసం రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ ఆ యొక్క దీక్షకు రాలేదు. కానీ దీన్ని బట్టి చూస్తే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు. వాళ్ళు కనీసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని కూడా ప్రధానమంత్రి దగ్గరికి కానీ రాష్ట్రపతి దగ్గరికి కానీ తీసుకెళ్లలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఈ యొక్క 3 పార్టీల వైఖరి ఒకటే. ఏంటంటే మనమే అగ్రవర్ణాలు మనమే రాజ్యాధికారం చెలాయించాలి. మన ఈ బీసీలకు బహుజనులకు రిజర్వేషన్లు ఇచ్చి రాజ్యాధికారాన్ని ఇస్తే మన యొక్క రాజకీయ మనుగడ
మరి అంతమైపోతుంది అనేది వాళ్ళకు స్పష్టంగా ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యావత్తు 2 కోట్ల బీసీలు మరి యొక్క బహుజన ప్రజానికం అమలు మరి మీ యొక్క వైఖరిని రాష్ట్ర ప్రజలు మరి వేచి చూస్తున్నారు. రిజర్వేషన్లు ఇస్తేనే మంచిది, లేకపోతే తెలంగాణ తరహాలో అతిపెద్ద ఉద్యమం జరుగుతుంది.